నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. ఈ తరం వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న ఈ ఏడాది కాళోజీ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. పల్లె పదానికి, సామాన్యుడి పాటకి, గుండె లోతుల్లో దాగి ఉన్న అణగారిన భావాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గోరేటి వెంకన్న ఇవాల్టి మన వీకెండ్ గెస్ట్. నమస్తే వెంకన్న గారు, ఎలా ఉన్నారండి? బాగున్నా. అయితే ఎక్కడో మహబూబ్ నగర్లో గౌరారంలో ఒక దళిత కుటుంబంలో పుట్టిన గోరేటి వెంకన్న ఈరోజు కాళోజీ పురస్కారాన్ని అందుకుంటున్నారు. అంటే ఈ ప్రస్థానం చూస్తే ఎన్ని మెట్లెక్కారు, ఎలా వచ్చారు? మెట్లు లేదు, వచ్చిన పుణ్యం తీసుకున్నాను, అదృష్టం అంతే ఉంది. మెట్లే ఉంటుందమ్మా, వాళ్ళు ఇస్తారు కూడా తీసుకుని. మెట్లు ఎక్కడం, కవిత్వానికి మెట్లు ఎక్కడం, పాటకు ఉండడం. మనం రాస్తే వాళ్ళు గుర్తించినారు. అవార్డు వస్తుంది కూడా, నా ఈ అవార్డు కాదు ఏ అవార్డు కూడా వస్తుందని కూడా మనం అట్లంటే అవార్డుల కోసం రాస్తే వస్తుంది. మెట్లు అనేది నా 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 డిసిషన్ నా పద్ధతిలో అంటే ఈ మెట్లు ఇది తక్కువ ఇది ఎక్కువ మెట్లు అనేది ఎప్పుడు ఎదగాలి, పైకి ఎదగాలి. మనం రాసినాము, మన బాధలు నచ్చింది, లోకానికి ప్రపంచానికి నచ్చింది. కొంత ఇచ్చిన వాళ్ళ గొప్పతనం అది. మెట్లు నేను ఎక్కడం కాదు, మెట్లు వాళ్ళు అంతే ఎక్కించారు కదా. అయితే వెంకన్న పాట ఎలా పుట్టింది అంటే శ్రీశ్రీలాగా ఆకలేసి కేక వేశాడా, లేదంటే అసలు ఎలా కదిలింది మీ కలం, మీ గళం? ఊర్లో శ్రీశ్రీ అనేది ఆయన మహాత్ముడు, ఆయనతో పోలిక మనకు శ్రీశ్రీ చాలా పెద్ద ఆయన. శ్రీశ్రీ ఆయన ఆకలి కేకలు అంటే చుట్టూ ఉన్న జనాలది. శ్రీశ్రీ ఆఖరిగా కేకలు మంచి వాడేది మొట్టమొదటి బాయిగా ఏమని పాడుదును ఈవేళ మానసవేన మౌనముగా నిదురించే వేళ ఏమని పాడెదను జగమే మరిసి అని అంత మంచిగా ఉన్నాడు శ్రీశ్రీ. ఆయన ఆకలి ఆయనకి ఏ కష్టం వచ్చింది, విశాఖలో చదువుకున్న మహాత్ముడు. ఆయనకు మార్క్సిజం, ప్రపంచ సాహిత్యాన్ని చదువుకున్న పెద్ద ఆయన. ఆకలి కాదు, చుట్టూ ఉన్న ప్రజల ఆకలి, చుట్టూ ఉన్న ప్రజల్ని చైతన్యపరిచే విధంగా ఆయన కలం అట్లా ఉన్నది. 44 ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మా చైతన్యం అప్పుడు ఒక ప్యాషన్ వాళ్ళకు. మాకేం శ్రీశ్రీకి వాళ్ళందరికీ చదువుకున్నారు, ప్రపంచంలో చూసి బాధ, కానీ మాకు ప్యాషన్ కాదు. మాకు ప్యాషన్ వాళ్ళకు స్వీయ అనుభవం ఏదో బాధకో ఏదో మాకు తోచింది మేము రాసినాం. మా కవిత్వాన్ని కూడా తెలియదు. ఆయనకు కవిత్వం తెలుసు, చంద్రశాస్త్రం తెలుసు, పద్యం రాసుకున్నాడు, ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాడు. చాలామంది వెస్టర్న్ పోయిట్స్ అందరూ నవ్వుపోసన పెట్టినాడు. విపరీతమైన ఆంగ్ల సాహిత్యం మీద పట్టుంది. ప్రపంచంలోని విప్లవ కవులు, స్పానిష్ చాలా పోయిట్స్ తెలుసు. మాకేం తెలుసు, మా ఊళ్ళో ఏదో చదువుకుంటు బతుకన్నీకని చదువుకున్నాం. మా ఊరి పాటలు పాడుకుంటుంటే చదువుతుంటే మాకు తోచింది మేము రాస్తే దీంట్లో కవిత్వం ఉందని మీలాంటి ఆయన చెప్తే, శ్రీశ్రీకి మనకు పోలిక ఏం లేదు. శ్రీశ్రీ మహాత్ముడు, మనం ఏదో ఊర్లో ఇట్లా మామూలు మన బతుకు మనం రాసుకుంటాం. మీరు రాసిన అన్ని పాటల్లోకి ఎక్కువగా దాదాపుగా గ్రామానికి సంబంధించినవన్నీ కూడా మీ గ్రామాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసినవేనేమో, అందులోంచి వచ్చినవి. ఎవడైనా ఎవరైనా వాళ్ళ బతికిన బతుకు వాళ్ళ ఊరిది, వాళ్ళ సొంత కేక బాగుంటుంది. ఇతరులు అనకాల మేక పరుస్తుందని మేక అంబా అని ఆవరపరచదు. పక్షి కోయిల పరుస్తుంది, కోయిల సిల్క పలుకోవాలి కాదు. ఎవడి అనుభవం నుంచి వాడి ప్రపంచం వైవిధ్యం దాని లెక్క. మా ఊరు ఎవరి స్థలం, ఆ స్థలం నుంచి నేను ప్రభావం, దాని నుంచి నేను మా ఊరు కానీ మా బతుకు నుంచి వచ్చినాయి. అందుకని అదారి రాసినప్పుడు రాస్తాను. వెంకన్న గారు, మీరు మీ నాయన గోరేటి నరసింహన్ గురించి మట్టిలో పుట్టిన రంగనాథ స్వామి మా నాయన, అపర ధనర్దాసు మా నాయన అన్నారు. అవునమ్మా. అంటే అంత ఇష్టమా నాన్న అంటే, అంత ప్రేమనా? ఇష్టం అమ్మా. అందులో ఇష్టం కాదు, ఈ బతుకు అంటే చిన్న బడి దొంగను, బడిలో సరి చదువుకోకపోయింది నేను. మా ఊరినే చదువుకున్న తక్కువ. మన చదివించినప్పుడు ఆయన పేరు వచ్చినప్పుడల్లా మాకు ఇప్పుడు గాంధీ, ఈ దేశాన్ని ఎట్లా పెద్దలు ఎట్లా జాతీయ ఉద్యమనేతలు పెట్టడం, మా ఫాదర్ అంటే మాదొక దేశం, మా ఇల్లు, మా బతుకు. మా ఆయన్నే గురువు, పాఠశాల. అందుకనే ఆయన అంత అందంగా ఉండేది. నోట మోదుకు సుట్టన్న సుట్టనామం బొట్టు, తలకు తుండు గుడ్డ, మెడకు తులసీమాల, ఏకుతారకు చేత చేతలు ఇంకొక చేత రాగి వృత్తం లేని రాజయోగా తాను వేదంబు చదివిన ఎరక ఎటులాగలిగే, వేదంబు తెలవదు కాని ఎరుకతో నుండు ఆదిత్యనుడి అంశమానాయన అపరాధనుడి దాస్ మానాయనని. అపరాధనుడి దాస్ ఎందుకంటే
ధనుడిదాసు సౌందర్యాన్ని ప్రేమిస్తాడు. మా కొడుకు మా నాన్న కూడా సౌందర్యోపాసకుడు. ఆయన నల్లగా రంగనాథ స్వామి విగ్రహం మట్లకి వెళ్ళేస్తే ఎట్లుంటుందని ఆ పోలిక ఎందుకు వచ్చిందో నాకు వచ్చింది. ఆయన గురించి అట్లా ఏం పోల్చాలి, మన అంత పవిత్రంగా ఏం పోల్చాలి అని నేను అందుకనే అట్లా పోలిసిన అది ఇష్టం అంతే. ఆయన అంత కష్టపడి మమ్మల్ని తెచ్చినాము. అందుకని ఏ సందర్భం వచ్చినా ఆయన ఎప్పుడు నా అంతే, ఇంకా చెప్పలేము. ఆ కళ్ళల్లో కనిపిస్తా ఉంది నాన్న అంటే ఎంత ప్రేమ. లేకుంటే ఉందమ్మా ఏం చదువు, మన ఇంట్లో వెనకటి పుట్టి పెరిగిన వాళ్ళం కాదు. మామూలు 3 ఎకరాల పొలం, నాకు తెలిసి 2 ఇత్తడి బిందెలు కానీ ఇంట్లో ఎప్పుడు సుమశతకం, కృష్ణ శతకం, నరసింహ శతకం, 3 శతకాలు, యక్షగానాలు, రాకమంచల వెంకటదాసు, వేపురమదాసు, దున్నయ్య దాసుల కీర్తన పరంపర. ఆయనకు వాగ్దేవి కటాక్షం అంటారు ఆయనకు ఉండే. ఆయన అట్లా సంయుక్తాక్షరాలు అద్భుత ఇట్లా ఒత్తులతో పలికేది. చిన్న కొన్ని శ్లోకాలు కూడా చదివేది. వచ్చిన అంటే రాని మీద వచ్చిన స్పష్టంగా ఉచ్చారణ శక్తి ఉండేది. చదువు ఆయనకు ఒక్కసారి అంటే ఇట్లా ధారణ శక్తి ఆయనకు. దాంతోపాటు సంస్కారం కూడా. అంటే మన ఈ ప్రపంచానికంతా ఈ శుభ సందర్భం నా గోస నాకు మంచితనం మాది చెప్పకూడదని మీరు అడిగిన సందర్భంగా చెప్పుకుంటే ఆయనకు ఆ సాంప్రదాయం ఉండే. ఆయనకు అంత కష్టపడి 3.5 ఎకరాల పొలంలో మమ్మల్ని పైకి తెచ్చి మళ్ళీ కొంత పొలం 4-5 ఎకరాలు చేసి అందరిని చదివించి, మనందరూ దళిత కుటుంబం కదా నిజంగా. ఈ కుటుంబాలు అట్టడి కుటుంబాల్లో అట్లా చేయాలనే చదివితే జీవితం అని చెప్పండి. నేను చదువు పని చేసి ఎప్పుడు పసలను కట్టాలి, ఎడ్ల కట్టుకోవాలి, మామూలు ఎట్లా చేస్తున్నాం వాళ్ళ లేక ఊర్లో పొడి తిరగాలి, గోంగడ వేసుకోవాలి, ములుగార పట్టుకోవాలని నా సొక్కు. ఆయన చదువు అనేది ఉండాలని ఆయనకి చాలా. అదే కాకుండా అబద్ధం తెలియదు ఆయనకు. నరసింహ ఎవరి ఇంటికి వచ్చి ఒక 6 దినంలో 100 రూపాయలు అంటే అయ్యో రాత్రి పిల్లలకు అన్నం పెట్టి మా తన 2 రూపాయల కంటే ఎక్కువ అనేది ఉంటే ఎట్లా చెప్తారా. ఉన్నాయనుకో ఉంటే పల్లీలు బుడ్డలు అంటారు, మా తన బుడ్డలా మేము ఇంట్లో ఉండదు 3,000 అనేది. మా అమ్మని ఎట్లా చెప్తే అబద్ధం చెప్పడం తెలియదు ఆయనకు, అబద్ధం చెప్పకూడదని. ఆయన అంతకు మంచి ఆయన పుణ్యమే లేకుండా మాకేనా. ఆయన ఇప్పుడు నేను పాడతా ఈ రాగాలు గిగాలంటే అన్నీ ఆయన ఇవన్నీ గమకాలు అన్నీ ఆయనకి వెళ్ళి వచ్చింది. మీరు సంగీతం నేర్చుకోలేదు? తర్వాత వచ్చినా కొంచెం రాగఛాయలు తెలుసుకున్నంతే. అది కనిగిరి వెంకటరమణ, దుర్గి దగ్గరున్న కోటేశ్వరరావు, మాచవరం కోటేశ్వరరావు, పొద్దుటూరు పీరామదు, ఒక 3 మాస్టర్లను తెప్పించుకొని నేను మా మిత్రుడు కేశవాచార్య నారకాన్ని ఏం పని లేకపోతే ఇంత తిరిగా ఇప్పుడు అప్పటికి సెల్లు కూడా రాలే. సెల్లు లేదు, ల్యాండ్ ఫోన్ ఉండేది. ల్యాండ్ ఫోన్ కూడా మా 4 ఇంటికి 2-3 మాస్టర్లు తెచ్చి హార్మోని పెట్టి పెట్టుకొని ఆ బ్రహ్మంగారి గుడి పక్కల పొద్దున్న లేస్తే పద్యాలు వాడించుకుంటా. ఈ బింప్లెస్ అంటే ఏంది, చిన్నప్పుడు బాగా భక్తి పాటలు పాడేవారట కదా. చిన్నప్పుడు భక్తి రాముని అసలు నా పుస్తకాలు ఏంటంటే అప్పుడు ఈ పుస్తకాలు ఉంటే తెలంగాణ పల్లెలో కల్లోలం కదా, విప్లవ సాహిత్యం ఉంటాయి అంటే అన్నప్పుడు మాకు తెలియకుండా మా పెదనాయన ఇంట్లో పెడితే కాల్ చేసిన అన్నీ. అందులో నా చిన్నప్పుడు రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి. అది లాస్ అదే బాధ. చాలా కీర్తనలు రాసింది నేను. ఒక కీర్తన అయితే వెల్లంటి రఘుమారెడ్డి గారు జడ్చల కథ ఆయన ఈయన ఆశ్చర్యం. అది ఇప్పుడు చెప్పనిగా ఆయనకి తెలియకుండా కానీ ఫస్ట్ కీర్తన రాసిన రాముని మీద పెట్టిన రాసేది. ఎందుకంటే మా ఊర్లో కీర్తన సాంప్రదాయం ఉండేది. అట్లా గుర్తున్నాయా అప్పుడు ఏమైనా? ఇప్పుడు లేవమ్మా అవన్నీ. పోయిన తర్వాత నేను ఉంటే ఇక్కడ వెతకాలి, అవి దొరికితే దాదాపు కనీసం 30-40 కీర్తనలు చిన్నప్పుడు. అయితే మీరు కేశవరెడ్డి నవల్లో యానాది పిల్లాడితో మిమ్మల్ని మీరు పోల్చుకుంటారు అమ్మా. ఎందుకు? మీరు మాట్లాడినప్పుడు అర్థమవుతుంది మీకు. అంటే అది చాలా తృప్తిగా అనిపిస్తుంది నాకు. అది దగ్గర మిత్రుల దగ్గర అంటే ఆయన కేశవరెడ్డి నవలలు అంతా ఎంత ఇష్టం, మా నాయన ఎంత ఇష్టం, తర్వాత కేశవరెడ్డి నవలలు అంత ఇష్టం. కేశవరెడ్డిని చూస్తే కూడా అదే అంత గొప్ప భావన కలుగుతుంది. కేశవరెడ్డిని పేరంటే కూడా నాకు అట్లా ఉంటుంది. ఎందుకంటే మా తాత పేరు కేశవులు కావచ్చు కానీ చిన్నకేశవులు మా తాత పేరు. ఈయన కేశవరెడ్డి అంటే అంత గొప్ప రచయిత. చివరి గుడిసె, మోగవాని పిల్లలకు, రాము ఉండాది, రాజ్యం ఉండాది, క్షుద్రదేవతలు అన్నీ ఆయన నవలు చదవడమే కాదు కొని ఇచ్చిన. నేను నా పైసలే తక్కువ ఉండేది అప్పుడు. ఆ రోజుల్లో కొన్ని చివరి గుడి చదివి 10-15 రోజులు ఎవరితో మాట్లాడి మున్నెమ్మ అతను అడివిని చేయించాడు. అన్నీ కేశవరెడ్డి నవలు అన్ని ఏ పేజీలో కూడా ఏమని చెప్పగలను. అట్లా ఇష్టం రాము ఉండదు అంత ఇష్టం. అయితే అందులో చివరి గుడిలో మోగవాని పిల్లలు కూడా ప్రపంచానికి దూరం ఉరుకుతాడు. నేను కూడా అట్లా ఉరుకుతాని చెప్పకూడదని. కానీ వెంకన్నము కూడా
సమాజం మీద అలగడమో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద అలగడమో ఎందుకో గానీ మొత్తానికి కొంత దూరంగా ఉంటారు ఒక్కొక్కసారి ఎక్కడికి వెళ్ళిపోతారో ఇప్పుడు తెలియదు. మీకు వచ్చినప్పుడు తెలుస్తుంది కదా ఇప్పుడు అదని ఎందుకు పట్టుకొచ్చారు అన్న అని చెప్పాను. అదే అంటే ఇటు నిజంగా అట్లా వేసిన అలాగే అంటే కోపమా, సమాజంపై కోపమా, చుట్టూ ఉన్న వాళ్ళపై కోపంతో? కోపం కాదు, ఏదో అడ్జస్ట్గా అంతనం ఉంటుంది. అది అడ్జస్ట్గా అంతనం ఏందనేది ఇష్టమే. కోపం నా మిత్రులు నాకు చిన్నప్పుడు మిత్రులు ఇప్పటికీ నాకు అమెరికా ఒక 14 సార్లు పోయినా, ఆస్ట్రేలియా, యూకే, చాలా దేశాలు తిన్నాయి, మిడిల్ ఈస్ట్, సింగపూర్, మలేషియా, చాలా దేశాలు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, రచయితలు. కానీ ఇప్పటికి ఎవరిని స్నేహితులు అంటే పరితరాను, కుర్మయ్య, నరసింహ. నా చిన్నప్పుడు బాలే సురేందర్, భాస్కర్ గారు, గుప్తా గారు, భాస్కర్, శ్రీనివాసాచారి, మురళి, గింతే అంటారు నేను. ఇక నాకు వేరే దోస్తులు పెద్దని ఒకవేళ కాదు కదంటే ఎవరైనా పెద్దలు అంటే ఉంటారు, కానీ వాళ్ళకి గౌరవంగా యాకబు లాంటి వాళ్ళు ఒక 2-3 అంతే తప్ప నాకు పెద్ద స్నేహితులు అంటే ఆ లిమిటెడ్ సర్కిలే నాకు ఇప్పుడు. అందుకే నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు నా సాహిత్యమైనా సభలైనా అచీవ్ వాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళు ఎన్ని పనులు ఉన్నా సరే, నా ఏది జరిగినా ఎంత దూరమైనా కట్టుకొని వస్తారు. అందులో మా అమ్మ ఒక ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్ టీచర్, ఆయన ఇంకా అమ్మ. కానీ ఆయన ఎంత కష్టపడుకుంటే నా సభలు ఎక్కడో వస్తారు. మా ఫ్రెండ్స్ అంతా ఆ చిన్నప్పటి నుంచి నేను చదివిన ఫ్రెండ్సే ఒకే నాడు స్కూల్కి పోయిన వాళ్ళు ఇప్పటికీ వాళ్ళే ఫ్రెండ్స్, ఆ చిన్నతనం నుంచి వాళ్ళే. అయితే సరే, ఈ కోపము ఇంకేదో ఒక ఫీలింగ్ తో వెళ్తారు. కోపం కాదు కానీ ఏదో మనం అడ్జస్ట్ కానితనం, సరే మీ భాషలో ఒక అడ్జస్ట్ కానితనంతో అంటే దూరంగా వెళ్తారు కదా. ఎక్కడికి వెళ్తారు? ఆ టైంలో ఏం చేస్తుంటారు? అప్పుడు ఇప్పుడంటే ఇప్పటికి వస్తున్నాయి టీవీలో వచ్చినాక, పోస్టర్లు అయినాక, ధూమ్ధాములు వేసినాక అంతకుముందు గుళ్ళే కూర్చుని మంచిగా ప్రశాంతంగా ఆలయాల గుళ్ళ ముంగల ఏడ పడతారా కూర్చుని ఎవడు మన రగపోయేది. అంత బజ్జీలు ఉంటే 2-3 తింటారు, గుడి కాడ కూర్చుంటారు. రాతిగిర్రెల తేరు, రాతిగిర్రెల తేరు ఎక్కడ పోతున్నాను కదా మీరు. రాతిగిర్రెల తేరు రావి ఊడల వేరు, కొలనులు రేజాలు, దేవగన్నెరు పూలు, శిథిల ప్రాకారాలు, శివుని ఆనవాలు, కాసేపు కనులారా కాంచిపోని నిలువా, బాటసారెవడో బాధ్యతున్నటులొచ్చి ఏమున్నదని నన్ను ఏలనగా చూసెను, ఎగిసేటి ఏటి అలా ఎన్నెల విసిరిన బొలా, ఎగిసేటి ఏటి అలా ఎన్నెల విసిరిన బొల, కలసి నన్నల్లు కొని కట్టి పడవేయగా, కదులకా తీరానరే ఎంత నేనుండం. బుక్లో నోటికి వస్తలేదు పుస్తకం. కదులకానే ఎంత తీరాన నేనున్నా, జడలున్న మాంత్రికుడు గురిమి చూసుకుంటా వస్తారని అట్లా చాలా ఒక తత్వం ఉంటుంది. రవీంద్ర అంకుల్ ఉంది, నేను నా తిప్పలని ఆడ కూర్చుంటే వాడు వస్తాడు, లేకుంటే నేనుకుంటే. చిన్నప్పుడు అది చాలా ఇష్టంగా రామగిరి అంటే కారణం అంటే రఘుపతిపేట హాస్టల్ సాంఘిక సంక్షేమ హాస్టల్ వేస్తే ఆ రకరకాల మనస్తు ఇంట్లోనే గారాభం, రకరకాలైన పిల్లలు, ఆ స్కూలు, ఆ నది అద్భుతమైన గొప్పర గోదావరి లాగా ఉంటుంది ఆ రామగిరి ఒడ్డుకి ఈశాన్యంలో. ఆ నది దాటి వచ్చి ఆ రామగిరి కొండ మీద కూర్చునేది. ఎవ్వరికి అప్పటికి పిల్లలం కదా, మమ్మల్ని ఎప్పటికో కలిగిన చెట్లు, ఆ మగపోతలు బాల్యంలో అలవాటైంది. అదైన అలవాటు చిన్నప్పుడు నేను ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నాగర్ కర్నూలులో ఒక కోమటల పొలం, నాదే ఆ పొలం ఉన్నట్టు తిరుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళకి అర్థం, తర్వాత ఎందుకు వస్తున్నా కోమటలకు అర్థం, పొలం చుట్టూ తిరుగుకుంటా పుల్లు వేసుకొని పోతా అంటే కొంగ కనిపడేది. కొంగ కనిపడితే కొంగ ఇట్లా చూసి 1 రోజు 2 రోజులు, ఏడాది 3 ఏళ్ళు 2 ఏళ్ళకు కూడా అక్కడ నాడు కొంగ ఇట్లా చూస్తే కొంగని చూస్తున్నాడు. గాలిలోన ఈదుకుంటా గంగ వైపు ఉరుకుతున్న కొంగమ్మ, పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట ఓసిపోవే కొంగమ్మ, పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట ఓసిపోవే కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ, మడుగుల్ల మునిగిన అన్ని తరిపొలాలు మడికట్లు ఆడ కూర్చుంటే ఇట్లా ఆ కొంగ ఇట్లా వస్తున్నాయి పోతున్నాయి, నా కోసం వచ్చినట్టు అది. మడుగుల్ల మునిగిన మైలంటదు నీకు, వంపుల్ల తిరిగిన ఒండు బురుదంటదు, వెండి తీగలతో 2 రెక్కలు ఏ దేవుడల్లే,
వెండి తీగలతో రెండు రెక్కలు ఏ దేవుడల్లే మాసిపోని తను ఉన్న కొంగమ్మ చనమైన చూసుకొని మురిసిపోవు కొంగమ్మ చనమైన చూసుకొని మురిసిపోవు కొంగమ్మ ఏటి అలల మీద ఇలా బావి పక్కన పొలం పెద్ద వాగు కేసరి సముద్రం నాగరికం చెరువు ఏటి అలల మీద ఎగిరెగిరి అలసిపోయి ఎత్తైన మర్రి మీదకెక్కి కూసుంటావో చెరువంచు బురదలో సేపలను వేటాడి నల్ల తుమ్మ మీదెక్కి మెల్లంగా ఒదిగినావు ఎత్తు మర్రైనా నల్ల తుమ్మైనా ఆ మర్రి అంటే ఏంది రోజు రాసిన ఉపవాసి అయి గాఢ తపములో మునిగిన హఠయోగిని మేనులా మోదుగుమా మర్రిమాను జపము చే సూపీలు చేతులెత్తిన విధము ఉపమానముతో మర్రి ఆకు పోల్చగవచ్చు పసిడి పల్లెములోన నైవేద్యముంచిన పరమాత్మునికి అందదంటారు పెద్దలు ఆ మర్రి ఆకులో అన్న ప్రసాదములు ఆ దేవునికి ఎంత ఇంపనును విజ్ఞులు అట్టి ఎత్తైన మర్రి మీద కొంగమ్మ ఎత్తైన మర్రైనా నల్ల తుమ్మైనా మర్రైన తుమ్మైనా కొంగమ్మ ఇంత కొమ్మ ఉంటే కొలు ఉంటావు కొంగమ్మ ఇంత అంతగానంతనుకో చిన్న ఏరు నిండంగా నీకు ఎందరో చుట్టాలు ఆలేటి కొంగలు ఆపుడుగా పిట్టెలు అలలోల ఎగురుకుంటా ఆడుతావి నీ చుట్టూ ఏ రెండే సూచనుంటే నీరెండిపోతుందని ఏ పిట్టె కా పిట్ట ఎగిరెళ్ళిపోతుంటే ఏటియల తలుకు తెలుపు నీ వంటి రెక్క తెలుపు అందుకే అన్ని పిట్టెలెళ్ళిన నువ్వు ముందుకోవు అందుకే అన్ని పిట్టెలెళ్ళిన నువ్వు ముందుకోవు ఏరిడిసిపోలేకన కొంగమ్మ దిగులు ఎక్కి ఎక్కి ఏడ్చుతావ కొంగమ్మ మీరు అన్నారు ఎందుకు ఒంటరి అంటే ఒంటరి పోయి దేన్ని గురించి చేరుస్తావు పొంగనా నేనా మీరు అర్థం చేసుకోండి ఒంటి కాలు మీద నిడిసి ఒడుపుతో సేపను బట్టి గూటిలోని బిడ్డ కొరకు నోట గరుసుకొని పోతే దొంగ కొంగ జపమని నిందలంట గట్టె నరుడు ఏలెడంత పొట్ట మీద ఎందుకమ్మ అంత నింద ఏలెడంత పొట్ట మీద ఎందుకమ్మ అంత నింద నరుడు దప్ప పుడమిలోన కొంగమ్మ ఏ జీవి కపట మెరుగదమ్మా కొంగమ్మ కపటమున్న నరుడు నీకు కొంగమ్మ ఎంత కపటమంట గట్టే తెలుసా కొంగమ్మ ఈ పాట అయితే అక్కడ అది రాయనికే 3 ఏళ్ళు అయిందా 2 ఏళ్ళ తిరుగుతుంది వాళ్ళు అనుకునేది కొంచెం పాట రాయనికి ఒప్పుపోయేది అక్కడ వెళ్ళిన తర్వాత పోతే అదృష్టం ప్రకృతిలో ఉంటే గాలి నీరు వీసే గాలి మోసే నేల పొంగే గంగ పొద్దు నింగి 5 రూపమైన ఈ గూటి దీపానికి ఆ మూల పంచభూతాల నుంచి వచ్చే ద్విగుణీకృతమైన నిగూఢం అదేమంటారు ఒక చిన్న చలనం ఒక ఆనందం జీవశక్తి స్పందనాశక్తి ఊహాశక్తి లేకుంటే నియమానుగతంగా ఈ సృష్టి ఎంత అద్భుతంగా నిర్మాణమైందో అది ఒక్కసారి రాయికి తగిలిన రాయి శిల్పం అయిపోతుంది నది వచ్చి తగిలితే రాయి విగ్రహం అయితే నమ్ముతారా మానవాకృతి అవుతుంది వర్షానికి తడిసిన కొమ్మ తడిసి సితికిపోయింది ఒక కొమ్మ ఒక ఆకృతి ఏర్పడుతుంది మనం బండలాంటి వాడిని నేను మీరు అన్నారు శ్రీశ్రీ కేకలు మహాకవుల కేకలు నాకేం తెలుసు అక్కడ పోతే ఆ ప్రకృతి అట్లా లివాడితే గంట సేపులు ఇవ్వండి మంచి గాలిలో మంచి పరిమళమైన ప్రకృతిలో ఇప్పుడంటే పల్లె అంటే చుట్టూతా గొలకల వాసనకు సిలకల మురికి పత్తి మందుల చేత కంపు అది కానీ ప్రకృతిలో కొంతసేపు 1 గంట 2 గంటలు ఒక రోజు నీ ముఖంలో నీకు తెలియకుండా అన్నం బదులు నీరు
తాగే నీరు నుంచి అన్నం నుంచి నీకు వచ్చే శక్తి దివ్య, నీ మనసు నీ ముఖం మారిపోతుంది చూడండి. అప్పుడు మారినప్పుడు నేను వచ్చే ఊహ కవి సృష్టికర్త. అందుకనే నిర్జీవ పదార్థంగా రాయి, కొమ్మ, రప్ప, మట్టి ఇటు తగిలి తగిలి గాలి తగిలితే మట్టి ఒక ఆకృతి అవుతుంది. పారి పారి ఒక రాయి రాపిడి ఒక ఆకృతి అవుతుంది. మట్టలాంటి మనం అక్కడ ఉంటే మనం ఎందుకు రాదు? ప్రకృతి గొప్పతనం. అందుకనే ఆడిపోతే హాయిగా ఉంటుంది. ఆడిపోతే హాయిగా ఉంటుంది. అట్లా హాయిగా ఉన్నప్పుడు ఇట్లా భావాలు కూడా వస్తాయి. అట్లా వచ్చినవి ఎంత తప్ప ఇది ఎవరు రాసినారు అదేమో నాకు అర్థమైంది. సమాధానం దీనికి ఉంది. ఎందుకు వెళ్తారు, ఆ అడ్జస్ట్ అవ్వని తత్వం ఉంది చూసారా, అది నాకు ఇప్పుడు బోధపడింది. అమ్మా అదే అందుకే మీరు ఎందుకు నాకు కూడా తెలియదు. పోతుంటే అట్లా 10-11 ఆఫీస్ లేట్ అవుతుంది, 12కి వస్తుంటాయి. మళ్ళీ మా ఫ్రెండ్స్ అంతా వచ్చి దేవులాడుతుంది. ఆడ అంజయ్య బచ్చ అని ఇద్దరు ఉంటారు, నా కోసం పని కోసం వస్తుంది. నిరంజన్ రెడ్డి అన్న దానికోదని వచ్చి వాడు అట్లే కూర్చుని ఇంటికాడ 12 వీడమ్మ వీడు ఎంత రాడు ఏంది అని వచ్చి ఇక దేవుడు ఆడుకుంటే అమ్మ నీ వీడున్నావయ్యా నేను నీకోసం వచ్చినాము అని వస్తే ఏమైందంటే నేను నా ధ్యాసలు ఉంటాయి. అట్లా చాలా జరిగి ఇప్పుడు ఏమైందంటే టీవీ వచ్చింది, దృశ్య మాధ్యమంలో మొక్క వచ్చి సెల్ ఫోన్ వచ్చింది, తర్వాత మాకు కెరీర్ వచ్చింది, జీవన బాధ్యతలు పెరిగి ఇప్పుడు అంత ఒంటరితనం లేదు. అంతకుముందు దాదాపు 12 గంటలు కనీసం 8 గంటలు నాను అంతర్ముఖత్వం అని చెప్పని పెద్ద మాట. కానీ నాకు నేను ప్రిమిటివ్గా ఉండేది. అది ప్రకాష్ గారని మోహన్ గారు తమ్ముడు చాలా మంచి వ్యాసం రాసిన మీద విజయ విహారంలో అందులో ప్రస్తావించినాడు. మీరు ఒకసారి అన్నారు కోయిలకి సెలయేరుకి కూడా రికార్డింగ్ సిస్టమ్ లేకపోతే అవి కూడా విద్వాంసులేని. సత్యం అది అన్నమ్మ, సత్యమ్మ. ఆయన మంచి ప్రశ్న అడిగినారు, మంచి మాట చెప్తున్నారు, మెన్షన్ చేస్తున్నారు. ఉంటే పాడైతే కూడా దాని పాట ఇచ్చి దానికి రిపించాను అనుకో, అది ఏం చేస్తే అద్దం తెచ్చి దాని ముంగల పెడితే పొడుస్తుంది. పాట ఏంటంటే దానికి నీవు మర్చి గోరటంకని అలా గొప్ప వాడిని అనుకొని మళ్ళీ దాన్నే వాడిని అనుకో, దాన్నే రాసిన అనుకో, ఏమవుతున్నాను మర్చి వాటికి అది పాడుతున్నాను. ఆ పాడిన వసంతం వచ్చే వరకు ఊపిరి వస్తే పాడితే వెళ్ళిపోతుంది. మళ్ళీ వసంతం వచ్చే వరకు రాదుగా, మళ్ళీ వసంతం వచ్చే వరకు పాడదు కదా. అట్లనే నీకు ఏదో కవిత్వమైన అంతే. కృష్ణశాస్త్రి గారు సందర్భంలో చెప్తాడట, హిమాలయ పర్వతంలో ఒక పుష్పవృక్షం ఉంటుంది, అది 1000 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అట్లా కవి కూడా గాయకుడు కానీ ఏదైనా ఎప్పుడు ఏంటంటే ఎట్లా ఉంటుంది అట్లా. సంగీతానికి కవిత్వానికి నిజంగా అంత కదిలించేంత శక్తి ఉంటుందంటారా? ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది సార్. అవే కదా లయాత్మకమైన సృష్టిలో శబ్దం లయాత్మకమైన ప్రక్రియ జరుగుతూ ఉంది కదా. ఎక్కడి నుంచి వచ్చిన సంగీతం మనం మనిషి తయారు చేయకముందే ఉంది. గాయపడ్డ వెదురు వనం కావచ్చు, చల్లని కాళ్ళకూర అంటాడు ఒక పద్యంలో, చల్లని పిల్లగాలు చక్కగా విచ్చుకున్న పూలు కెంపుతో ఉల్లసమాడు ఆకాశం వ్యూహములంజను పక్షు సంతతుల్ మింటదారు చిరుమేఘము అయ్యపరాద్రి వెనుక రాజిల్లెడు సూర్యబింబము వచింపగ శక్యమే సన్. ఎన్ని అసలు ఆ ప్రేరణ నాకుంటే. అందుకనే చిరునవ్వు వర్ణముల్ సాంద్రలత గంధముల్ పున్నాగదిరిశన గన్నేరు పుల్జరుల్. ఏవి మర్చిపోతే వస్తాయి చెప్పండి మీరు, ఎందుకు పోతారన్నారు. చిరునవ్వు వర్ణముల్ సాంద్రలత గంధములు పున్నాగదిరిశన గన్నేరు పుల్జరులు ఆకు పచ్చని లేత వగరు వాసన పూత గుబురు గుబురుల కాత గురువెందను పోత వలపులంపే ఏ వగల మోహన గీత వాలుగొమ్మ నాకు. ఇది నాది. జూలో లేవు గంగా, మీ జుట్టు కూడా అద్భుతంగా కూతుంది. వాలుగొమ్మన వాలుగొమ్మనాకు జూలో లేవు గంగా సీమ సింతల పూత వివెనలు వియంగా వేప శాఖల కొసల ధూపమా అరతులివ్వ సిక్కని హరితాల కొప్పెర ముసుగుతో చెక్కిళ్ళ నిగ్గుల్ల సిగ్గులొలికే. వసంతం వచ్చిందనుకో, మనుమధుని విరిశరము గురిదప్పి మోదుగుల తను వెళ్ళనాటుకొని తాపమై విరిసెను
అనువనువు వలకెంపులరించే మోదుగుల పైవాలిన పదుల పదుల పిట్టెల గుంపు యక్షులో దేవతలో గాన గంధర్వులు పరకాయ క్రియ చేత పక్షులై వాలిరు. అందుకని సంగీతాన్ని అన్ని వాటికి అంత అంటే ఈ ప్రకృతిలో ప్రతిదీ శబ్దమయమై ఆ శబ్దంలో మరింత నాదమయమై అది వాళ్ళు చెప్తారు. ఆ టెక్నిక్, ఆ సాంకేతిక, ఆధ్యాత్మిక పరిభాష ఆ లోతెరిగిన వాళ్ళు చెప్తారు. మనకు సంగీతం పట్ల గొప్ప లోతు తెలియదు, సాహిత్యం పట్ల కూడా లోతు అనుభవం ఏదో నాకు తోచింది. నేను చదువుకున్నది కొంత అర్థమైంది. నేను ఏంటంటే మీరు అన్నారు నా బలవంతా, నా ఇష్టమంతా నా ప్రవృత్తిలో ఉన్న ఈ ప్రకృతికి చేరుకోవడంలో వచ్చింది అంతే. అయితే వెంకన్న చాన్నాళ్ళ పాటు బైరాగిగా గడిపారు. అమ్మా బైరాగి జీవితం ఎందుకు గడిపారు? ఇష్టం అంతే. బైరాగి అంటే బైరాగి అని సంచార జీవి. సంచారం ఎందుకు ఏమంటే ఇది ఇప్పుడు చెప్పేది కాదు. ఆ పాటను రాసిన నేను సంచారమే ఎంతో బాగున్నది విన్నారు కదా మళ్ళీ. దానెంత ఆనందమేదున్నది, ఇల్లు దీనంత ఆనందమేదున్నది, ఇల్లు పొల్లు లేని ముల్లె మూట లేని వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని సంచారమే. అసలు మీ మీద ముద్రే సంచార జీవి అని సేద చెప్తే కదా ఇప్పుడు ఏ సంచారం బాయి కాడికి పోతా, లేకుంటే ఆనంది పోతాం, ఏమి మంత్రాలయం పోతాం, ఇంకొత్త మా రామగిరికి పోతాను, లేకుంటే అంత ఇప్పుడు అది కూడా పోకుండా అయింది కదా, ఎడుకునే మంది అవుతుంది కదా. సేదదీరా చెరువు కట్టున్నది, నీడ కోసం సింత చెట్టున్నది, జోలను గాలి పిట్టున్నది, గుర్తులేని గుడ్డి నిదురున్నది సంచారమే. బరువు దిగిన గుండె సిప్పోలే మోదుగు దొప్పున్నది, సిటారు కొమ్మన తేనె పట్టున్నది, జోపితే జోరైన తీపున్నది, రూపులే నాకలి చూపున్నది, కిరీటమేమో భారం ఉన్నది, ఇప్పుడు కింద వేస్తే బరువు బడక బలే ఉన్నదని, చెప్పులు తెగిపోయిన మేలున్నాయి, ముళ్ళ తుప్పలే వదిలిసిపోతుంది. ఎందుకు వచ్చిన బైరాగి అని ఇష్టం. మరి మా ఊర్లో బైరాగి ఒక యోగి ఉండేది, ఆయన ప్రభావం కావచ్చు. ఊకే అన్నోని అనొద్దు, మన ఆయన ఒక అంటే అతి గారాభంగా పెరగడం వల్ల సగటు కుటుంబం కాదు, సగటు కుటుంబంలో చిన్న సన్నకారు వ్యవసాయ కూలి కుటుంబంలో పుట్టిన మేము మహారాజులు అనుభవించని తల్లిదండ్రుల ప్రేమను, లాలిత్యాన్ని, సంస్కారాన్ని, మాలపల్లి ఉన్నవ లక్షణాల నవలలో ఉన్న జీవితం కంటే అద్భుతమైన జీవితాన్ని అనుభవించినాను. అందుకనే తర్వాత లోకం ఇంట్లో అమ్మనాయన మధ్యలో ఉన్న అనుభూతి మా ఊరిలో నేనే కాదు, మా ఊరు చుట్టూ, మా ఊర్లో మా చంద్రయ్య పెద్ద మధ్యలో పుట్టేది, మా నరసింహ అది పొలాలు ఒకరికి 10-12 ఎకరాలు ఉండేది అందరికీ. మధ్యన ఆ రోజుల్లో 300 రూపాయల మధ్యలో అందుకే ఒక కల్చర్ అది ఎప్పుడైతే దూరం అయిందో అప్పుడు అట్లాంటి జీవితం కావాలంటే ఎవడి వస్తుంది, ఆ కాలం అనివార్యం, మారుపని అని. చిన్నప్పుడు అంటే ఉండలేను కదా, అప్పుడు దాన్ని ఎత్తుక్కోనికి నన్ను నేను స్టెబిలిటీ నిలదొక్కలేక ఇట్లా తిరిగే క్రమంలో వ్యక్తీకరించే భాషను, పాటను, ఆటను ఓ పలవరింత నిద్రలో పలవరిస్తే అదొక పాట అయి కూర్చుంటుంది. సో లారీలో తిరగడము, ఎక్కడికంటే అక్కడికి అప్పుడు తిరిగేది. లారీలో ఏడో దొరుకుతుంది. లారీలు అంటే పైసలు ఎక్కువ, తిండి అట్టదినే కదా మరి పాడైంది ఆరోగ్యం. ఏది ఇప్పుడు కూడా అంటే తిండి నోటు అంటే ఇది ఇట్లని కాదు, కానీ ఏ తినైనా మంచిది అంటే దానికి కారణం ఉంది. ఇది బాగలేదు, ఇది బాగుందని, అది ఒక చాలా మనకు చెప్పుంటే దగ్గర 2 రోజులు అన్నాము ఇది బాగుంది బాగలేదు అనేది లేదు నాకు. అప్పుడు రుచికుంటే రుచి కూడా తింటే తర్వాత మారింటాం. అప్పుడు అట్లా తిరిగేది. అది పరిస్థితులు కూడా అట్లా చిన్న జీవితం మారుతున్న కాలంతో పాటు గోరేటి వెంకన్న కూడా మారారా? కొంత మారినట్టు, కానీ మనసు లోపల మారలే, బయట అయితే మారిన. వాచ్ మారింది, రింగు మారింది, పెన్ను మారింది, లోపలైతే ఆహార్యం మారింది. ఆహార్యం కూడా పుట్టిదే కొంచెం మారింది. అది ఇప్పుడు మాకు సిరసపోయినాక మళ్ళీ దీన్ని కూడా మెరిసేదాన్ని కూడా మర్చిపోయేటట్టు బూడైతుంది, ఏం లేదు. సో లైఫ్ స్టైల్ ఏం చేంజ్ అవ్వలే, కొంచెం ఉంటుందమ్మా. కాకుండా కాలం అంటే మై ఉంటుంది, ఇంత పేరు ఇదంతా వచ్చిన తర్వాత కాలేదు, నేను అట్లే ఉండని చెప్పి అట్లా ఉన్నవాళ్ళు కేశవరెడ్డి గారు ఉన్నారు, నామిని ఉన్నాడు, అట్లే ఉన్నాడు, మహారచయిత అట్లే ఉంటాడు నామిని. మీరు వాళ్ళిద్దరు చూస్తే అంత గొప్ప ప్రపంచ స్థాయి రచయితలు ఇద్దరు, రాయలసీమనే. బట్టలు వాళ్ళ పత వస్తే నేను మారింటా, కొంచెం మారింటా. అంటే పిల్లలు, బాధ్యతలు, మా అమ్మనాయన నుంచి కొంచెం బాధ్యతాయుతమైన జీవితం కూడా, చారాచకంతో పాటు
అంటే ఈ సంచార జీవితం బహిరాగితత్వంతో పాటు పిల్లల పట్ల అవాజ్యమైన ప్రేమనే మా తల్లిదండ్రులు ఉంచినాక నేను వాళ్ళ పట్ల నా బిడ్డల పట్ల ఉంటా. అందుకని వాళ్ళ కోసం కొంచెం మొత్తం మా నాన్న ఎట్టుండాలి అని అనుకుంటారు. లేకుంటే తర్వాత ఈ నండూరు సుబ్బారావు, కొనకళ్ళ వెంకటరత్నం, కృష్ణశాస్త్రి ఇలా కవిత్వం భావ కవిత్వ ప్రభావంతో కొంచెం సౌందర్య పోషణ వైష్ణవం. అది నేను ధనుర్దాస్ అని చెప్పిన మా పాత్ర వైష్ణవ నారదపీఠం, ఆయన భక్తి సాంప్రదాయం, కృష్ణుణ్ణి రాముణ్ణి పాడే కీర్తనలో కొంచెం సౌందర్యాన్ని ప్రేమించే తత్వం ఉంటుందిగా. పౌరాణిక నాటక సంబంధం కొంచెం బాగానే ఉన్నంతలో నీట్గా ఉండాలనుకుంటా. కానీ అది ఒక కాంట్రడిక్షన్ దీనికి. అది ఆ సమాధానం అడిగడం నేను అది ఎప్పుడు కొంత ఆ ఛాయ మారినా. అయితే మీ రాతల్లో పాటల్లో మానవతావాదము, మానవ సంబంధాలు, పల్లె జీవితం కనిపిస్తూ ఉంటాయి అమ్మా ఎక్కువగా. ఎప్పుడైనా సౌందర్యం, ప్రియురాలుపై పాట రాశారా? రాసినమ్మా, కంచెరి పాట రాసినమ్మా. రాసిన అది చాలాసార్లు పాడినమ్మా. కంచెరి తీపి ఓలి లచ్చుమ్మ నీకంటే లచ్చువమ్మ సాంగ్ ఒకసారి పాట. అది అందరూ మళ్ళీ చాలాసార్లు పాడినాను మాకోసం. కంచెరేగి తీపి ఓలే లచ్చువమ్మ నీ కంఠమెంత మధురము లచ్చువమ్మ పారేటి అలల మీద పండు టెన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమలోన తేట నీరు తొనకినట్లు వెండి మెరుపుల నవ్వు నీదో లచ్చువమ్మో నీదెంత చక్కని రూపమో లచ్చువమ్మ మంచెక్కి కేక వెడితే కంచి మేకలు చుట్టూ చేరును నీ అల్లరిని ఆలేగ దూడలు ఒల్లెకొచ్చి ఒదిగిపోవును పాలిపోయిన కందిసేనే లచ్చువమ్ము నువ్వు పాట వాడితే పూతబడుతుంది లచ్చువమ్మ కోడి కూతకు ముందు లేసి పేడ నీళ్ళ కల్లాపి జల్లి ముచ్చాటనుక ముగ్గులేసే మునివేలు గోరు పైన ఆ పొద్దే ముద్ద గోరింటైతది లచ్చువమ్ము పొడ ఎండ నీ మెడనారమైతది లచ్చువమ్మ నీ కాలి అందెల సౌవడికి తావేళ్ళు ఇసుకల గంతులేస్తవి జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతవి దారిలో పల్లేరు ముల్లే లచ్చువమ్ము నీ కాలు మోపితే మల్లెలైతవి లచ్చువమ్మ. అలసింద్రంలో 3-4 పాటలు ఉంటాయట. ఎవరు ఈ లచ్చువమ్మ? ఎవరు అంటే మీరు ఊళ్ళో ఉన్న పరిస్థితులు, మీరు అనుభవించిన స్థితిగతులు వీటన్నింటిని పాట ద్వారా తీసుకొచ్చానని చెప్తున్నారు. అవే ఆ నేపథ్యాన్ని మీరు తీసుకుంటా అంటున్నారు. మరి అలాగే ఈ సాంగ్ పాడడానికి, ఈ సాంగ్ రాయడానికి ఓ లచ్చువమ్మ అని అనుకుంటే ఆ ఊహా సుందరి ఎవరు? కృష్ణశాస్త్రి ఊర్వశిలాగా కొనకళ్ళ వెంకటరత్నం అవిసె పువ్వులు 2 అందకున్నవి నాకు తుంపిన సిగలోన తురిమిపోదువు గాని రాబోయి బంగారి మామ. అట్లనే ఇది స్పెసిఫిక్ గా ఊహా సుందరి లేదు, ఏం లేదు, ఉండదు లేదు. ముందు అయిపోయారు, అంత అయిపోయారు. ఇప్పుడు ఎందుకు ఆ బాధ? ఉందా లేదా పని గట్టు ఉండొచ్చు, ఉండకుండా బుద్ధివంత ప్రతి ఒక్కరు. నేను ఉంటుంది 3-4 పాటల్లో ఉంది. ప్రేమ గీతాలకు మొన్న రాసిన ఉంటే ఊహా సుందరే ఉండొచ్చు, ఊహా సుందరే ఉంటుంది. అయిపోయాయి. ఓకే, ఓ పాట రాయాలంటే 3 ఉండాలి అంటూ ఉంటారు. అమ్మా 3 ఉండాలా? 3 వస్తే ఎట్లుంటుంది? 3 అంటే ఏందో అంటే ఏంటి అదే అంటారు అట్లా. 3 అంటే ఎట్లా వస్తుంది? 3 అంటే చెప్తే కదా. గీతం మనకు పాట అంటే సినిమా వాళ్ళు ఒక టెక్నిక్ ప్రవేశపెట్టినారు.
పాత ఆత్రేయ లాంటి మహాత్ములకు 3 అనే మాట అర్థం ఉండొచ్చు. సినిమా వాళ్ళకి 4 ఇప్పుడు మీరు కవిత చెప్పండి, మీరు ఒక చెప్పండి, నేను పాట చెప్తా. మీరు మాట చెప్పండి, దాన్ని మీరు ఏదైనా ఒక మంచి వాక్యం చెప్పి దాన్ని పాట చేయొచ్చు, అందులో దీంట్లో కలిపి. అట్లాంటిదానికి 3 అవసరం లేదు. కానీ ఆ పాట ఎందుకు, కవిత్వమైన పాటని ఎందుకు రాస్తారో, ఆ పాటనే అది ఎట్లా ఎందుకు రాస్తామో ఆ కవికి ఎన్నడూ తెలియదు. నాకైతే తెలియదు అది ఎట్లా, అది ఎందుకు ఏ టైంలో అట్లా రాయడం మొదలుపెట్టినాం. దాన్ని అది విశ్లేషించే క్రమం మనది కాదు, విమర్శకుల పని. అది మనకు సంబంధం లేని విషయం. ఆ మూడులో ఎందుకు రాసిన, ఏ పాట అయినా సరే ఎందుకు రాసినామంటే ఇక ఏమో ఆ టైంలో అట్లా అనిపించుంటుంది. అట్లా ఎందుకు అనిపించింది అంటే అనిపిస్తుంది, ప్రపంచంలో అన్నీ అట్లా అనిపించే కదా. ఒక్కొక్క ఘటన అట్లా ఎందుకు అనిపించి అట్లా చేసినట్టే అట్లా ఎందుకు చేస్తుంది తెలియదు. చాలా దయానికి అట్లా అనిపించింది, లేకుంటే ఇంకోటి అనిపించింది, ఇంకోటి నీ సంకల్పాలే, ఆ సంకల్పం అనే ఎందుకైతే ఆ సంకల్పాలే శక్తివంతమైన కావచ్చు. ఆ 3 అట్లా ఎందుకు వస్తుంది ఆ టైంలో, ఏదైనా ప్రేరణ కావచ్చు. ఆ ప్రేరణ అనేది భౌతికమైన ఉత్పత్తి శక్తి, భౌతిక జీవితం నుంచి అంతరంగ ప్రతిఫలనం, ఇట్లాంటి వాటికి చాలా చాలా వ్యాఖ్యానాలు మహాత్ములు, జిడ్డు కృష్ణమూర్తి లాంటి మాండ్యులు మొదలుకొని ఇప్పుడు జగ్గు వ్యవసాయం లాంటి వాళ్ళు, శ్రీ సిద్ధండి చిన్నజీయ స్వామి కానీ, మార్క్స్ శిబిరంలో కృష్ణపర కాడివేళ్ళు, చేతన అంతఃచేతన, అట్లాంటివి అందరూ ఎవరో చెప్తున్నారు. కానీ నా దృష్టిలో నాకు అర్థమైందంటే అది ఎందుకు అట్లా ఆ టైంలో ఇప్పుడు ఉన్న పొద్దున వచ్చేదాన్ని నేను పాట వాడనమ్మా అని చెప్పిన, కూర్చుందాడు ఏం మాట్లాడిపోయినామా అని చెప్పిన, వస్తున్నాయి. ఎందుకు వచ్చినట్టే కారణం చెప్పలేము, రావాలి. మరి నీ ఓసారి పాడను అన్నీ కూడా పాడతాం, పాడుతా బాగా పాడతా, సరే ఇంటర్వ్యూ తీసుకొని బాగా రాస్తా అని పాట తీసుకున్నాక అసలు ఏమి రాయకపోవచ్చు. ఇది అర్థం కదా, చిన్న మార్మికత, చిన్న నిగూఢత, చిన్న మిస్టరీ. ఇదే అంటారు కవులకు, ఆర్టిస్టులకు ఒక చిన్నపాటి వాడు మీకు కనపడుతుండేవా లోపల జరిగే క్రియ, రసాయనిక క్రియ వానికి అర్థం కాదు, ఏదో జరుగుతూ ఉంటుంది. ఆ జరిగే క్రమంలో మార్క్స్ ఒక భావాలు నీకున్న కొంత ప్రాపంచిక జ్ఞానం అట్లా నడుస్తుంది. అయితే వెంకన్న మందేస్తే పాట రాస్తాడంటారు, నిజమే? మందు కింద అన్ని బంధు, ఇప్పుడు కాదు, మందేసి వదులుతాం కానీ పాట రాయలేడు. మందేసి పాట రాయడమే తప్ప, మొదలడం తప్ప పాట రాలే. మంచి మాటనే అది, మందు వేద్దని కూడా చెప్తున్నాను. మందేస్తే ఇంకన్నా తాగిండు కనుక అని కళాకారులు వచ్చి అందరూ ఇప్పుడు కొత్త ఉద్యమం లేచింది తెలిసిన నేను. నా మాట ఎవరు నా ఇంటర్వ్యూ చూస్తుండ్రు బాగానే ఉంతంతో చూసేవాళ్ళు, తాగి వాళ్ళ ఆరోగ్యాలు పాడేసుకోవద్దు. తాగిన సందర్భంలో నిర్భయ లాంటి ఘటనలు చేస్తుండ్రు, తాగిన సందర్భంలో పిల్లల మీద అత్యాచారాలు చేస్తుండ్రు, తాగుడు సందర్భంలో ఎక్కువ నేరాలు చేస్తుండ్రు. కనుక తాగటం అనేది ఈ ప్రభుత్వాలకు కూడా దయ ఉంటే మద్యపానీయాలు మన ఇక్కడైనా సరే ప్రపంచంలో నిషేధించాలి. చాలా వెస్ట్రన్ కంట్రీలో తాగిన తర్వాత వాళ్ళు ఎట్లా కొట్టుకుంటారు అంతా. అసలు తాగడం అనేది గాంధీ మహాత్ముడు చెప్పినా లేకుంటే అది అన్ని రకాల ప్రమాదకరమైంది. అది ట్రైబల్స్ తాగడం, వాళ్ళు వేరు పని చేస్తారు, కొంచెం తాగి పడుకుంటారు వాళ్ళకి. కానీ ఈ జీవితంలో ఉంటూ ప్రతిదానికి రియాక్షన్ అయ్యే మనస్తత్వం సంఘటన ఉన్నప్పుడు తాగడం అనేది తప్పు. నేను తాగి ఒళ్ళేది కనిపి మిత్రులతో ఏడిచేది, దోస్తులతో ఇవ్వాలి. నేను తాగేది కూడా ఎంతమంది చెప్తే 5 మంది మా దోస్తుంటారా, ఆ పాత మిత్రులు అతను ఎవరితో తాగా నేను. అయితే కళ్ళు కొట్టు దగ్గర కూర్చుంటే వెంకన్న మంచి పాట వస్తుంది. ఇప్పుడు కళ్ళు కొట్టుకోను, ఎదులని ఈదుల చెట్లకు ఇది అంజయ్ కొంచెం వాడు అంజయ్ అని కామ్రేడ్, సిపిఎం కామ్రేడ్ ఉండే, ఇప్పుడు ఎత్తులు వాడు దొరకపోయేది. ఈ గౌడ్లంతా గీత కార్మిక సంఘాలు, బాలగౌడు, అంజయ్య, విజయగౌడ్, నా ఫ్రెండ్స్ ప్రభాకర్, భరత్, రామకృష్ణ పోయి ఇట్లా కూర్చొని కొంచెం అంతా చిన్నప్పుడు అది అలవాటు అంత తప్ప అది కూడా తప్పు అనేది. ఇప్పుడు అంతా డైజఫామ్ గడిపిన చాలాసార్లు కళ్ళేదారు, అది కళ్ళు కూడా కళ్ళు అంత హామ్ కాదు నిజంగా. చెట్టుది అయితే అది ఒక మంచి అది సురాఫాన్ అంటారు, దేవతలు అయినట్టు ఉంటుంది, అది ఉంటుంది. కానీ మందు అయితే కెమికల్, చాలా కెమికల్, అది వద్దని చెప్తున్నా నేను. ఎంతమంది తాగి వరుతారు, తాగినప్పుడు పాట ఏమన్నా ఒక్కోసారి పదాలు మంచి వస్తూ ఉంటాయి, మర్చిపోతాం, దిగినాక మర్చిపోతాం, అయిపోతాం అంతే. అయితే శ్రమ నుంచి వచ్చిన పాట గొప్పదా, ఏసీ రూమ్ లో కూర్చొని రాసిన పాట గొప్పదా? అది ఉంటుంది తల్లి, ఎవరి అనుభవం. ఓసారి శ్రమ నుంచి రావచ్చు, ఓసారి శ్రమ రావచ్చు. శ్రమ ఏసీ, ఇప్పుడు ఏసీలో ఉన్న వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకోలేక అదే శ్రమనే, ఆయనకి గాలి సరే ఎక్కువ వణుకుతూ దుప్పటిగా ఎక్కువ ఏసీ ఉందనుకో, దుప్పటిగా అనుకో, అదే శ్రమనే. శ్రమ పాట గొప్పతనం ఏది గొప్పదంటారు? అంటే ఒరిజినల్ ఫీల్ బయటికి రావాలి కదా, అది చెప్పలేము. అంటే ఏసీలో ఉండి గొప్ప పాటలు. ఇప్పుడు వెస్ట్రన్ సమాజం ఉన్నది, ఆఫ్రికా, ఇప్పుడు వేడి ఉన్నది మధ్య ఈడి లిస్టులో పోయిస్తున్నారు, వాళ్ళు ఏసీ లేకుంటే లేరు. మన వాతావరణ పరిస్థితులు బట్టి మనం అదని శ్రమతో ఉంటే కొంచెం జీవితం ఎక్కువ. అంటే శ్రమతో, ఎందుకంటే ప్రతిదీ భ్రమణంలో ఉంది, భూమి తిరుగుతుంది. చెట్టు చల్లని గాలితో మురిపిస్తుంది,
కొండగట్టు మేఘాల నాపి కురిపిస్తుంది, మండె పొద్దు తనుగాలి భువిని వెలిగిస్తుంది, నేల తల్లి గాయాల కోర్చి చిగురిస్తుంది. పంచభూతాలు ఎప్పుడు చర్యలో ఉన్నాయి, పనిలో ఉన్నాయి, శ్రమలో ఉన్నాయి. కనుక శ్రమలో ఉండేది చాలా గొప్పగా ఉండే అవకాశం ఉంది. ఇవాళ ప్రపంచంలో ఆఫ్రికా సాహిత్యం కానీ శ్రమ ఇక్కడి నుంచి అన్నమాచార్యులు త్యాగరాజ స్వామి కవిత్వం కూడా తిరుగుతూ ఉంటే అన్నమాచార్యులు కూడా కొండెక్కి కొండ దిగటాలకి అద్భుతమైన పాట వచ్చేది. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది, కూర్చుంటే కూర్చున్నట్టు వస్తుంది, లయ తక్కువ, బీట్ తక్కువ. అందుకే భూపేన్ హజారికా ఎంత గొప్ప సంగీత, భూపేన్ హజారికా పాటలు మనం వింటే భూపేన్ హజారికా ఇప్పటికి మన గొంతుల్లో ఆయన ట్రైబల్స్ కొండ జాతుల దగ్గర ఉండడానికి అంత గొప్ప సాహిత్యం. కనుక శ్రమతో వచ్చేది గొప్పగానే ఉంటుందని అనుకుంటాను నేను. అయితే మావోయిస్టులతో కొన్నిసార్లు విభేదించేవారంట, ఏ విషయాల్లో? మావోయిస్టు రచయితలు వాళ్ళు ఎవరన్నా అంటే అప్పుడెప్పుడో 95లో 96లో ఒక ఇంటర్వ్యూలో చెప్పినారు. అప్పుడు ఊకే మల్హారరావును చంపినప్పుడు రాజ్యం నిరంకుశమైంది, ఇంకో ముచ్చట రాదు. ఎందుకంటే ఆ మాట రాజుల మత్తులు వారసేవన్న, రాజ్యం నిరంకుశమైంది. కానీ ఉద్యమం నిరంకుశం కాదు, ఉద్యమం ప్రజాస్వామికమైంది. సుప్రభాతం పత్రికలు వచ్చిందని చెప్పింది. రాజ్యము హింసాత్మకమైంది, ఇంకో సందర్భం లేదు. ఉద్యమం ఉద్యమం త్యాగపూరితమైంది. రాజ్యం నిరంకుశమైంది, ఉద్యమం ప్రజాస్వామికమైంది. రాజ్యం హింసాత్మకం, ఉద్యమం త్యాగపూరితమైంది. రాజ్యానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమం రాజ్య స్వభావాన్ని సంతరించకూడదని ఓ మాట చెప్పాను. అంటే అపారమైన దయకు కరుణకు ప్రాతినిధ్యం. బుద్ధుని మించిన విప్లవకారులు ప్రపంచంలో ఎవరు ఉంటారో ఉండరు. క్రీస్తును మించిన సిరివేసుకున్న విప్లవకారులు ఇంకంతకంటే బాధ ప్రపంచంలో. క్రీస్తు మతం వేరు, క్రైస్తవ మతం వేరు, క్రైస్తవ ప్రబోధాలు మహిమలు వేరు. కానీ ఒక మనిషిగా క్రీస్తును వేధించిన బాధ, అంత వేదలో కూడా నవ్వుతూ కూడా అన్నము లేనివానికి అన్నము, వస్త్రము లేనివానికి వస్త్రము, తిట్టేవానికి మంచి భాషణం, దూషించేవానికి నన్ను హింసించే వాళ్ళు, నన్ను వధిస్తున్న వాళ్ళకు కూడా సంపూర్ణాయుషు, వాళ్ళకు సౌఖ్యమనివ్వు తండ్రి. ఎందుకు తండ్రి వారేమి చేయుచున్నారో వాళ్ళు తెలియదు అంటాడు. ఎవరు విప్లవకారు చెప్పండి? షిరిడి సాయిబాబా. ఇప్పుడు నేను కూడా అదే కుష్ఠరోగం చూస్తే ముక్కు మూసుకొని పోతాం. షిరిడి సాయిబాబా రాజులు ధరలిచ్చే కానకల రాళ్ళవ్వలే విసిరేసి కొట్టి, ఆకలితో అల్లాడే పేదల సాదరంగా ఆశీర్వదించి, వీధి వీధిన భిక్షమెత్తి దీనజనులకు పంచిపెట్టి, బాధలతో విలపించే రోగుల సేవతో నా నయము చేసిన షిరిడి సాయి మానవత బోధ, మత పరిధి దాటిన పరమనైతిక భావనోరన్నా. అట్లా కన్న కొడుకుల బుద్ధుడు బ్రహ్మంగారు కన్న కొడుకుల కన్న మిన్నగా కక్కడిని తాను ఆదరించను, మతములను తులనాడి సిద్ధుని కచల తత్వము నెరుక చేసెను, అచ్చమాంబా ఇల్లు చేరి ఆలమందలగా సినాడటం, సుత్తి బారిస వట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని, మఠములను నెలకొలిపి లోకుల మైమలత భ్రమ పెట్టలేదు, వీర బ్రహ్మము యోగిరోరన్నా, నిరతంబు శ్రమతో త్యాగతత్వము నెరుక చేసన్నా. నిక్కమైన ప్రజల కవి వేమనకు జగమున ఎవడు సాటిరా, ఈ భోగ భౌతిక సుఖములు నా గోసిపాతకు సమము కావని, రాచమూకను నమ్మరాదని రాజ్యమును ఎదిరించి నిలిసి, పాటల జగతి గలిగినట్టి ఆట వెలదిలో పద్యమల్లి, బూటకపు ప్రతినీతి పైన ఈటలావలె విసిరవేమన, అచలవాద యోగి వేమనరా, వేదనతో సమత భావనకు పునాదులేసెనురా, అంతపుర సౌఖ్యాల రోసి అట్టడుగు జనవాసాలకేగి, అంగుళీమాలుండు దొంగకే సంగధమ్మము తెలిపి మార్చట, మంగళీవు పాలి చెన్నుడు వేషగైనామ్రపాలిని, సంగారామాలలో సద్దమ్మ పతబోధకుల మలిచట, సద్దమ్మ పతబోధకుల చేసట, సొంత ఆస్తి ఆశ సకల శోకములకు కారణంబనే, ఆది సామ్యవాది బుద్ధుడురో అలనాడు జనహితమించి నిరతము పోరు చేసెనురో, తలకు సిలువను దింపుతున్నా
తలకు సిలువను దింపుతున్న తనువులో నరకంబు, తనువులో బాధెంత రహిని, తనువులో బాధంత జగసిన మౌనముగా చిరునవ్వుతో ఈ జగము నెట్టులగాంచె క్రీస్తు కరుణకే ప్రతిరూపమైనాడా ఆ క్రీస్తు. మీ పైన వేమన ప్రభావం ఉందంటారు, నిజమేనా? అది మార్క్సానికి వినండి. మార్క్స్తో విధించేది అంటే బ్రహ్మంగారు పనిచేసిండు విప్లవకారుడే అని. కమ్యూనిస్టులు కూడా రోజు పనిచేయమని నేను అన్నా. నేను వారానికి కొనాడు, నేను కూడా రాకపోతే నేను మీరు అన్నారు వారానికి కొనాడు. ఇటుక పనుల పని, కూలి పని, కోతల పని వచ్చి పార్టీ పని ఇద్దాం, పైసలు వసూలు చేసి చందా వసూలు చేసి నెల నెల డబ్బులు తినటం మంచి పద్ధతి కాదని. సమాజాన్ని మార్చాలనుకునే వాళ్ళు వారానికి ఒక రోజు సామాన్య జనంతో కలిసి పనిచేస్తారు. పనిచేయాలి ఒక్కరోజు చాలు. అదే అక్కడే ఆ విభేదం ఎందుకైతే వాళ్ళు సుందరయ్య గారు లాంటి వాళ్ళు చూసి చేసినారు, ఓచ్మిన్ లాంటి వాళ్ళు చేసినారు, ఏకే గోపాలను అట్లాంటివి చేసినాడు, ప్రమోద్ దుస్గుప్త లాంటి వాళ్ళు చేసినారు. కమ్యూనిస్టుల్లో త్యాగాలకు అనేది వాళ్ళే. అయితే వాళ్ళకంటే ముందే ఈ దేశంలో బుద్ధుడు, కబీరు, నామదేవ్, తుకారాం, అక్కమాదేవి, అల్లమా ప్రభు, దాసమయ్య, ముకుందు మహాత్ములు వాళ్ళు నిజంగా. అక్కమాదేవి నగ్నత్వం, ఇంకేమి నగ్నత్వం చూస్తారు? నగ్నత్వంతో నగ్నత్వాన్ని ఏమి నగ్నం చేయగలరని చెప్పినది. ఇంకేమి చూస్తారు? కబీరు రాట్నం అడిగినాడు, అల్లమా ప్రభు గొర్రెలు కాసినాడు, కనకదాసు గొర్రెలు కాసినాడు. నెక్కడ్ కమ్యూనిటీస్, సర్వాయి పాపం నా చెట్టు గీకిన రాజ్యం అంటే ఈ శ్రమతో దగ్గర ఉండటం అనేది ఎందుకు కమ్యూనిస్టు శ్రమైక జీవన సౌందర్యానికి లేదని గురువుగారు మహాకవి చెప్పినాడు. ఆ సత్యం అది మన జీవితంలో ఎందుకు రాదు? మనం లేదు నిరాడంబరంగా అంటే బట్టలు మాపుకోలేదు అంటే నేను, కానీ ఒక్కరోజు నా శ్రామిక ప్రజలతో పనిచేయడం వల్ల మనలో జ్ఞానం వస్తుంది. పోయి ఇది కూడా యోగులు, ఈ జగ్గి వాసుదేవ స్వామి ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పే యోగ మఠాలు భజనలు చేస్తుంటారే, వీళ్ళందరూ కూడా వైష్ణవ సాంప్రదాయం కానీ, శైవం కానీ, స్మార్థం కానీ, శంకరపీఠం కానీ ఈ భక్తితోని నిజంగానే వీళ్ళందరూ స్వాములు వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి నిర్వికారులు, బ్రహ్మచారులు, వాళ్ళు ఏం సొంతం కోరుకోరు, కాసులు వాళ్ళు ఏం సొంతం తీసుకుపోరు, వాళ్ళకి పిల్లలు లేరు, సాత్విక ఆహారం అది కరెక్టే. వారి దగ్గర ఈ భక్తులంతా ఆడ కూర్చొని రామ్ రామ్ శివ శివ అని కొట్టే బదులు ఒకసారి నాగలు దుందాం, ఒకసారి పొలం పని చేద్దాం, ఒకసారి కోతలు పోతాం, ఈ వీధిలో చెత్తెత్తుతాన్ని మొదలు పెట్టండి. పేద ప్రజలు ఎక్కడని అసమానతలు ఉంటాయి, వాళ్ళు ఎంత ధైర్యం అది చేయాలి. కానీ సర్వభూతాన్ని ఆత్మన్యేష పశ్చిత అని చెప్పుకుంటా భగవంతుడు ధూళి దూసరితమైన వస్త్రాలతో నీ జపద ఆర్ధ నిమీలిత నేత్రాలతో జపమాల చేకొని గదిలో అగరబత్తుల పరిమళ గంధాలతో చూస్తే నీకు ముందు దేవుడు లేడు, అదిగో అక్కడ రాళ్ళు కొడుతున్న కూలి, అక్కడ ధూళి దూసరి వస్తాలని రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మ అంటాడు. అట్లా వాళ్ళతో కలిసి ఉండాలా. వాళ్ళతో కలిసి ఉండలేక ఈ సమాజం అంతా అట్లే ఉంటుంది. మేము భజనలు చేస్తుంటాం, మేమే కమ్యూనిస్ట్ భజనలు చేస్తుంటాం. కాదు, కమ్యూనిస్ట్ భజన ఇవంటి కమ్యూనిస్టులు గొప్పవారు, వాళ్ళే చేసిన మాత్రం అది దానికి దూరం అయితే రాదు. అదే నేను విభేదం కాదు, అది వాళ్ళు చెప్పిందే వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళకు నేను పాటల రూపంలో చెప్పినాను. నేను చెప్పిన నేను ఎంత ఆచరిస్తాను, నేను కూడా ఆచరించాలి. కాకపోతే నేను కనీసం ఒక గంట అర్ధగంట పని చేస్తున్నాను. ఇప్పుడు అంటే ఎవరో రోగగ్రస్తులు ఎవరైనా పని చేస్తలేదు, శ్రమ చేస్తారంటే వాళ్ళు రోగంలో ఉండాలి, వాళ్ళకు ఒక ఏదో పేషెంట్స్ అయి ఉండాలి. అంతే, పని చేయని వాళ్ళు రోగులు అంతే. అంటే ఈ పనులు అంతా సాఫ్ట్వేర్ కింద కూర్చుంటే చేసుకోదు. ఇంతో చెంది ఈ టెక్నాలజీ అంతా రేపు వినాశన ఎంత నాకు ఇటే పెద్ద నమ్మకం. శ్రమలు ప్రజా కష్టజీవులు చేసే పనులు కొన్ని చేయాలి. గోరేటి వెంకన్న దేవుణ్ణి విశ్వసిస్తారా లేక సంశయవాద? ఏమో నాకే దేవుడు ఏం చెప్పాను అది తెలియని దానికి ఎందుకు దేవుడు ఉంటే మంచి చేస్తాడు, లేకుంటే ఏం కాదు. అందుకే దాని గురించి ఎక్కువ బుద్ధుని లాంటి మహాత్ములు దేవుడు నమ్మపోతే కొడతాడా మళ్ళా? దేవుడు నమ్మ నీవు పైసలు కడితే నీ పూజలు చేస్తే కరిగిపోయిన అల్పజీవ. నిరాకార సాకార స్థితి నుంచి స్వర్గం, నరకం, పుణ్యం, పాపం, కర్మఫలం, పూజాఫలం, కృతఫలం ఇవన్నిటికి అతీతం భగవంతుడు. నీ ఊహించుకున్న రాముడు, కృష్ణుడు వీటి దాటి ఇప్పుడు ఇవన్నిటి దాటినా ఆ స్థితి అనుభవించే యోగులు చూస్తారంటారు. అంటే మహాత్ములు నేను చూసిన అవధూతలు ఉన్నారు కదా, వాళ్ళకి కనపడవచ్చు భవిష్యత్ దేవుని దైవత్వం అనేది ఈ నిగూఢమైన స్థితి అనుభవించే అవధూతలు ఉన్నారు. ఎందుకు ఈ నారాయణ కూడా అక్కడికి తిరుగుతూ కొందరు యోగులు అవధూతలు వాళ్ళలో కనపడుతుంది ఆ ప్రసన్నత. బట్టలన్నీ మాసుంటాయి, కాళ్ళు పగిలుంటాయి, ముఖంలో జితేంద్ర బాబు అనే చరిత్రకారుడు చెప్తున్నా తీసుకుపోయి చూపించినాడు 2 అవధూతలు. నేను కూడా నా స్వానుభవం నేను ఆయనకు చూపించిన. నేను వాళ్ళకు దైవం అర్థం సమస్థితి అంటే ప్రకృతిలో ఒక చెట్టు, రాయి, నీచ ఉచ్చ నీచ భేదాలు, ప్యూరిటీ ఇంప్యూరిటీ,
లేని స్థితిని ఆ స్థితికి చేరుకున్నావు దైవత్వం. కానీ దేవుడు అంటే స్వామికి డబ్బులు వేస్తే పైసలు వేస్తాడు, స్వామికి వెళ్తే వాడు పాలుడు పోతాడు, ఫస్ట్ క్లాస్లో మా అత్తగారు గజ్జలమడ చెప్తాడు, మా అత్తగారి ఆస్తికి నేను ఒక్కనే మిగిలాలని, పరీక్షలు ఏమి రాయకుండా ఫస్ట్ క్లాస్ రావాలని, ఇదిగా దేవుడు అంటే వాటా ఉంటుంది అవినీతి దుబ్బాలని. దేవుడు ఆ పని చేయడు. దేవుడు అట్లా వీడు చేసే పనులకు ఏదో తగిలితే ఇక దేవుడు చేసిన అనుకుంటే దేవుడికి ఏం పని లేదు ఆయనకు. ఆయన కనీసం భయం భయంగా దైవత్వం వేరు. భయాన్ని కూడా భయము ధైర్యము దుఃఖము సుఖము ఇవి కూడా మానవ వీటన్నిటికి అతీతమైన స్థితి. అది అవ్యక్తమైన స్థితి. దేవుడు నాస్తికుడు ఆస్తికుడు స్థితి కూడా దాటితే అవ్యక్తమే. ఆ స్థితిని అవధూత దశ దాటడం అనేది అది ఒక అన్ని పుష్పం సమర్పం పత్రం ఆ స్థితి ఒక అవ్యక్తమైన స్థితిని అనుసరించే సమస్థితి అంటారు. అది అవధూతలు సాధించినారు. అట్లాంటి వాళ్ళని చిన్నదాసు నేను చూసిన. అట్లాంటి వాళ్ళను మహబూబ్నగర్ టౌన్లో తిరుగుతాడు. ఒక అల్లా అనుకుంటే సూపి గురువు తిరుగుతుంటాడు. ఆయన చూడండి మీరు ఇప్పుడు దర్శనం చేసుకోండి. మహబూబ్నగర్ టౌన్లో అట్లా ఎవరిని ఏమన్నాడు అల్లా అల్లా అనిపోతున్నాడు. అల్లా అంటాడు. హిందూ సమాజం సైలెంట్ లేకుంటాడు. ఎవరితో మాట్లాడు. నేను 10 సార్లు పోతాను, 2 సార్లు వస్తేవా నాయన అన్నాడు. నా అదృష్టం వస్తేవా నాయన అన్నాడు. పండ్లు ఇస్తే ఇట్లా పట్టుకుంటాడు. ఇంకో స్వామి ఇక్కడ తిరుగుతాడు. ఇక్కడ శామీర్పేట పోతే అక్కడే ఉంటాడు. ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు శామీర్పేట. అందరూ నేను చంద్రికా మేడం అని బెంగళూరులో మంచి తెలుగు కన్నడ రైటర్ చైత్రి, దేవనూరు మహాదేవ్ మిత్ర వాళ్ళంతా ఒక పుస్తక పబ్లిషర్స్. ఆమె యోగి, ఆమె కాస్మిక్ రేస్ నుంచి కూడా ఎనర్జీ తీసుకుంటుంది. ఆ చంద్రికా మేడం నేను మా ఫ్రెండ్ ఆమె పోతుంటే ముగ్గురం పోతున్నాం కారులో. ఆ స్వామి ఎదురుగా వచ్చిండు. నేను 2-3 సార్లు కూడా ఆయనకు మొక్కినాను. ఆయన ఫస్ట్ క్లాస్ మాట్లాడిన తోలేదు. పండ్లు ఇస్తే పట్టుకుంటాడు. తర్వాత చంద్రికా మేడం గుర్తుపెట్టి ఆయన చేతిలో ఉన్న కాటి ఇది అవధూతల లక్షణం అని ఆమె చెప్పి ఆయన అసలు ఏనాడు కూడా ఆయన పక్కకు పోతే మన దగ్గర మొదటిసారి చూసిన వీడు ఆయన. నేను 10 సార్లు చూసినాను. అట్లా అనిపిస్తే వాళ్ళు దైవం అంటే అది. కానీ దైవం అంటే మంచిగా యాళ్ళకు అనుష్ఠానం, ఆవు నెయ్యి, పాయసం, బంగారు కిరీటం, పట్టు రంగు పంచ, ఈ కాలు తీసే కారు ఏసీ ఆశ్రమాన్ని వదిలితే ఏసీ కారు నుంచి దిగకుండా ఉండేది కాదు తల్లి. తెల్లారటాల కల్లా సన్నీళ్ళ స్థానం అర్చడు వర్గాలు అన్నీ జయించాలని అర్చన శ్లోకాలు చదివి ఆరతి నైవేద్యం ఇచ్చి బాగా ఎరగమరగా పొద్దున్నే పలహారం పులిహోర దద్యోధనం అంటే ప్రతి ముద్ద నీకు ముద్దంట లడ్డూలు సున్నిండలంట లటికీలు కొట్టుడంట కాదు దేవుడు అంటే. ఆ స్థితిని అనుభవించిన వాళ్ళను అదృష్టవశాత్తు ఏదో విషయంలో నేను చూసినాను. నేను ఒక్కరిని కాకుండా ఈ ప్రపంచ నమ్మదానిక జితేంద్ర బాబు, చంద్రికా మేడం ఇట్లాంటి వాళ్ళతో చూసినాను. అదేమా అయితే దేవుడు అంటే ఎట్లా మీరు ఆలోచన చేసుకోండి. జానపదానికి సాహిత్య విలువలు ఉండవు అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఏమో నాకు తెలియదు. నేను జానపదుని కాదు. సినారి చెప్పిన ప్రకారం జానపదాలనే జానపద సాహిత్యం మీద కొన్ని మాట్లాడినాను. మాట విన్నాను సురేష్ గారి గొప్పతనం వల్ల. జానపద సాహిత్యం ఇష్టం. జానపదం నుంచి అన్ని పుట్టినాయని అంటాను. నేనైతే జానపదం ఎందుకంటే రాసేవాళ్ళు ఎవరు గారు. ప్రపంచీకరణ, మల్టీనేషనల్ కంపెనీలు గద్దొచ్చి విర్రవీగి వియత్నాం మీద కాయరా, దాని ఈకలన్నీ వీగినాక ఇంటికాయరా, క్యూబా మీద కుతికదాకా నింపుకుందిరా, ఏం బీకలేక తొక్క ముడిసి ఇండియాకు ముందని రాసిన జానపద. నేను జానపద సాహిత్యం జానపదలు అందరినీ కవి వాళ్ళు లయాత్మకమైన అసంకల్పితంగా వచ్చిన మౌఖిక సాహిత్యం అది. దాని పేరుతోనే దాంట్లో వండ అలవకుండానే లక్షణకాలు రాసుకున్నారు. తర్వాత ఛందస్సుని వాళ్ళు ముందు ఛందస్సును వాళ్ళు తెలియకుండా రాసినారు. వాళ్ళు జానపద సాహిత్యంలో ఉండవని ఇవ్వరంలే. బిరుదురాజరామరావు లాంటి మహాత్ములు ప్రాక్ పశ్చిమ 2 సాహిత్యాలను పరిషత్ సాహిత్య అలంకారిక శాస్త్రాలను అధ్యయనం చేసిన మాన్యులు వాళ్ళే జానపద సాహిత్యం నుంచి ఇవన్నీ పుట్టినాయని చెప్పినారు. కృత యజ్జ బుధో జానపద శుచి అని చెప్పినారు. థామ్సన్ కానీ చాలా జరిగింది. అట్లా ఎవరు అనరు. అంటే ఎవరు అంటే ఈ మధ్య వచ్చిన కొంతమంది జానపద సాహిత్యం జానపద పాట అని అంటే వారి కారణం దేనికి చూస్తారు. నిజంగా కూడా వీళ్ళు కూడా ఎందుకు జానపదాలు అంటే మాయదారి మశమ్ము, కోడివేల చెమ్మది, కత్తలపల్లి శీత జానపదం అది కాదు. అది మనం నేర్చుకొని రాదు. వాటిలో బీట్ ఉంది. కానీ జానపదం అంటే అదే కాదు. అద్భుతమైన పోయిటరీ ఉంటుంది. అద్భుతంగా జానపదంలో కవిత్వం ఉండేది అంటే నండూరి కనకల్లా వాళ్ళు చెప్పుకున్నారు కదా. అమ్మ గోరేటి వెంకన్న రాజకీయాల్లోకి వస్తారా? నేను ఎందుకు ఏం చేయనామా ఏం చేయాలి వస్తే ఇంకా నా పని అయిపోయినట్టే. ఏమో వచ్చి ఏం చేస్తాను నేను అంటున్నా. వస్తాను తెలియదు, వస్తాను రాను తెలియదు. వచ్చినా ఎవరు తీసుకుని వచ్చి ఏం చేయాలి రాజకీయాలకు. నన్ను ఇంత మంచిగా ఎగరవంతులని నన్ను తీసుకొని అయ్యా నువ్వు పార్టీలకు వచ్చి ఎమ్మెల్యేగా నీవు ఎంపీగా మంత్రిగా అయ్యి మాకు బోధ ఏమంటారా నేను అంటే నా సంగతి తెలిసినోడు ఆ యుద్ధం మంచిదైతే ఆవులేనే అమ్ముడు అని నేను ఫస్ట్ నా చిన్నప్పటి నుంచి నన్ను చూసినాడు. ఎవడైనా వచ్చి నీ ఉండి మమ్మల్ని తిట్టు, మమ్మల్ని మట్టి పని చేయమను, మమ్మల్ని వారానికి ఒకసారి కూలి చేయమను, చందాలు చేయొద్దని చెప్పు,
ఇట్లా బతకవు, మేము అనేది నిరాడం ప్రజల లేకుండాను, అవదు దేవుడు అంటే దేవుడు పూజలు చేస్తే అని అంటారు. ఎవరన్నా ఇట్లా గాడ మన షావురిపేట కడకని పెట్టారా మైపునగర్ సూపిసేంటు ఈ అచ్చలు అవధూతలు చిన్నదాసులు బక్కమాదేవులు ముకుందూరు స్వామి ఇట్లాంటి వాళ్ళందరూ మేము చూడాలి. నేను వదిలిపెట్టి రాజకీయాల పార్టీ ఆఫీసర్ వదిలిపెట్టాలి, డబ్బులు వదిలిపెట్టాలి అని నన్ను పట్టుకొని వాళ్ళు దొరకపోతారు. దొరకపోయి ఎవరన్నా మాని దొరకపోతే చూస్తాం అప్పుడు ఎప్పుడు. ఒకవేళ అడిగితే వెళ్తారు. ఎందుకు అడుగుతారు, మనం అడగారు. అడిగి నేను ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మంచి అని మీకు మంచి మీకు అని మంచి అనిపించింది, కోరికి చెడు కావచ్చు. ఎందుకు అడుగుతున్నాను అడగారు. బహుశా నేను కూడా ఇంకేం పోతాం ఇంకా రాజకీయాలకు ఎదురేం లేదు, ఒకటే పోయేదంతా ఇక ఉన్న 4 రోజులు మంచి ఏదో 4 పాటలు ఇంకా మంచి పాటలు ఏమైనా రాయడం, లేకుంటే మహాత్ములు ఎవరైనా మంచి సాహిత్యం చదువుకోవడం, మనం ఏదైనా కొంచెం వచ్చినాము ఇంకా కథలు అట్లా రాసుకోవడం ఉండి రామకృష్ణ అనుకుంటే గడుపుకొని పోయేదానికి రాజకీయాలు గిజకీయాలు ఎందుకు పడవని కాదు. మన శక్తి ఇప్పుడు ఆ క్వాలిఫికేషన్స్ లేవు మీకు ఉండే. ఎందుకంటే నాకు సమాజాన్ని శంకర్ గురించి నేను సమాజాన్ని అధ్యయనం చేస్తా. ఇప్పుడు ఇప్పుడు వేమన్నా బుద్ధుని క్రీస్తుని ఇవన్నీ ఆల్టర్నేటివ్ ఇప్పుడున్న రాజకీయాలకి సరిపడేటువంటి క్వాలిఫికేషన్స్ వస్తాయి. రావని కాదు, ఎందుకు రాలే. కేజ్రీవాల్ ఒక ఆఫీసర్ మామూలు చీపురు పట్టుకున్న వాళ్ళని పేదవాళ్ళను ₹1 లేకుండా గెలిపించిన వాళ్ళు లేరా? అవన్నీ కేసీఆర్ ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేయలేదా? అట్టేం లేదు, రాజకీయాలు చేయాలని కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. మన స్థితి ఏంటంటే మనకు చేస్తాం, మనకు అంత శక్తి ఉంది. నన్ను పిలిచడం లేవను ఇంకేం నాకే నన్ను ఎవరు పిలుస్తారు రాజకీయాన్ని ఇప్పించి నా పాటలు ఇప్పించి మంత్రి చేస్తే అయిపోతుంది. ఓకే, మీరు ఇన్ని పాటలు రాసినా కూడా మీకు సంతకం లాంటి పాట పల్లె కన్నీరు పెడుతుంది. అది ఆ రాస్తున్నప్పుడు కానీ అసలు ఇంత పాపులర్ అవుతుంది ఈ సాంగ్, సినిమాలో సైతం పట్టుకున్నారు ఈ సాంగ్ అనుకున్నారా? అదే కదా ఇప్పుడు అనుకోను. అది రాసినాక శ్రీనాథ్ విన్నాడు, ప్రభుత్వాన్ని కూడా మార్చేసిన గొప్పతనం ఉంది దానికి. కొన్ని ఘటనలు ఆ పాటకి అది రాసినప్పుడు అనుకోలే. నేను మామూలు నా కోసం నేను రాసుకున్నా. చాలాసార్లు చెప్పినాక మళ్ళీ ఆ విషయాల్లో కోను. మా ఊర్లో మిత్రులు అదికి వచ్చి నేను రాస్తే అది అట్లా అయింది. తర్వాత నేను పాడితే సభల్లో రెస్పాన్స్ వస్తుంది. కాకి లక్ష్మారెడ్డి లాంటి వాళ్ళు పాట వీరసభలు శివారెడ్డి సార్ లాంటి వాళ్ళు విన్నారు. అందరూ సభలలో వీరన్న అప్పుడు బతుకున్న అమరవీరుడు ఆయన విన్నాడు. అట్లా అందరూ. అయితే ఆ పాట నేను వందే మాత్రం చాలా గొప్పవాడినమ్మా. ఆ కుప్సం డైరెక్టర్ శ్రీనాథ్ గారు పాట మొత్తం దాదాపు 16 చరణాలు పెట్టినాడు ఆయన. మ్యూజిక్ కూడా అట్లా కుదిరింది, అన్నీ కుదిరింది దానికి. సంగీతం అట్లే కుదిరింది, పాడకం అట్లయింది, అన్ని చరణాలు పెట్టినాం. మాన్యుడు మహాత్మా శ్రీహరి గారు యాక్షన్ అట్లా చేసినాడు. అన్నీ ఊరితేనే ఇప్పుడు వంట బాగుండాలంటే అన్ని కారణం అన్నీ 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 దాన్ని అదృష్టం అంటారో ఏమంటారో అది కలుస్తుంది ఆ సంఘటన. అది కూడితే అద్భుతంగా కూడింది ఆ పాటకు. ఇంకో టాప్ రేగిపోయింది పాట. ఇప్పటికీ అది వినేవాళ్ళు ప్రతి ఒక్కరు. ప్రొఫెసర్ పెద్ద మధుసూదన్ రెడ్డి 90 ఏళ్ళు దగ్గర ఉన్న ఆయనకు ఇప్పటికీ ఎప్పుడు వెంకయ్యని ఒకసారి చెప్పమని ఆ పాట పాడమన్నట్టాడు మధుసూదన్ రెడ్డి గారు. ఎంతోమంది IAS ఆఫీసర్లు, ఆచార్యులు, జర్నలిస్టులు, సీనియర్ మేధావులు అందరినీ నన్ను దగ్గర ఇచ్చిన ఆ పాట. ఇప్పుడు ఈ పాట నారాయణమూర్తికి చాలా ఇష్టం. నేను రాస్తే నీవెంత గొప్ప కవిత్వం రాస్తావు కదా, అట్లా పల్లె కన్నీలాగా పాట అంటాడు. ఇంతగానో మాట్లాడుకుంటున్నాం కదా ఈ పాట గురించి, ఖచ్చితంగా మీరు పాడతారని అందరూ రెడీగా ఉంటారు. మీరు అన్నారు అన్ని కుదరాలి కదా, ఒకటి బాగుండాలి అని అంటే. ఇప్పుడు మన ఇంటర్వ్యూ కూడా బాగా పండాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఇది పాడాల్సిందే కదా. మరి ఒక 2 లైన్స్. సంగీతం అనుకున్నాను ఇది. ఆరండ పిడవుల్ల అయమ్మ సీతమ్మ సింహాలు పెద్ద పురుడు కాకలు దూరని కరడివి సీమలు దూరని చిట్టడవి బాలసంతుల గానము మాతృక దీనికి. చారు దినం రాసిన తర్వాత పాట రాసి పెట్టిన ఏ ట్యూన్లో కట్టాలో అర్థం అవుతలేదు. రేష్మా ప్రోగ్రాం పాత బస్తీలో జరుగుతున్నది. మల్లేపల్లి లక్ష్మయ్య గారు, సురేందర్ రాజు గారు, ఏల లక్ష్మణ్, పాశ్వనా దగ్గర అందరూ విన్నాం. ఆయన పాడిన తర్వాత పోయి దబ్బుకునే కాలం ఏంటంటే అప్పుడు తీవ్రవాదం ఎంత ఏమిగా భయపడదా ఏందని కాలం అంటే గద్దరన్న లెక్క పాటలు రాస్తాను. నమస్తే
దాబెట్టి ఆమె చెయ్యి ఎప్పుడైతే ఉన్నదో వచ్చేసి తెల్లవారుదన కూస్తున్నాం. రంజాన్ మాసం. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల, కుమ్మరి వామిల తుమ్మలు మలిసెను కమ్మరి కొలిమిల, దుమ్ము వేరెను పెద్ద బారిస మొద్దు వారినది, సాలెల మగ్గము సడుగులెరిగినవి, చేతి వృత్తుల సేతులిరిగిపాయే, నా పల్లెల్లోన గ్రామ స్వరాజ్యము గంగలోన వాయే, ఈ దేశంలోన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, సో మరొక్కసారి కాళోజీ పురస్కారాన్ని అందుకున్నందుకు గాను ఎన్టీవీ తరపున శుభాభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఇది గోరేటి వెంకన్న గారితో ఈ వారం వీకెండ్ గెస్ట్. మరో వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.